బైబిలులో దేవుని చిత్తము అంటే ఏమిటి? దేవుని చిత్తము అంటే దేవుడు మనుష్యులను ఎలా జీవించాలని కోరుకుంటున్నాడో ఆయన ఉద్దేశ్యం, ప్రణాళిక మరియు ఆజ్ఞల ప్రకారం జీవించడం. దేవుని చిత్తాన్ని తెలుసుకొని దానికి విధేయత చూపడం క్రైస్తవ జీవితంలో అత్యంత ముఖ్యమైనది. బైబిలు ప్రకారం దేవుని చిత్తము ప్రతి మనిషి రక్షింపబడాలి, అందరూ రక్షింపబడి సత్యజ్ఞానమునకు రావలెనని దేవుడు కోరుచున్నాడు. 1 తిమోతి 2:3-4 వచనములు ప్రకారం పరిశుద్ధ జీవితం గడపాలి. మీరు పరిశుద్ధులై యుండుటయే దేవుని చిత్తము. 1 తెస్సలోనికయులకు 4:3 వచనము ప్రకారం ప్రతి విషయములో దేవునికి కృతజ్ఞత చెప్పాలి, అన్నిటిలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఇదే మీ విషయమై క్రీస్తుయేసునందు దేవుని చిత్తము. 1 తెస్సలోనికయులకు 5:18 వచనము ప్రకారం లోకరీతిని అనుసరించకుండా దేవుని చిత్తాన్ని తెలుసుకోవాలి. మీ మనస్సు నూతనపరచబడుట వలన రూపాంతరము పొందుడి, అప్పుడు దేవుని శ్రేష్టమైన చిత్తమును గ్రహించగలరు. రోమీయులకు వ్రాసిన పత్రిక 12:2 వచనము ప్రకారం మంచి కార్యాలు చేయాలి, మంచి చేయుట వలన అజ్ఞానుల నోరు మూయించుట దేవుని చిత్తము. 1 పేతురు 2:1-5 వచనం ప్రకారం దేవుని చిత్తము చేసిన వారే నిత్యము నిలిచియుందురు. లోకమును దాని ఆశలను గతించుచున్నవి, దేవుని చిత్తము చేయువాడు నిత్యము నిలిచియుండును. 1 యోహాను పత్రిక 2:17 వచనము ప్రకారము దేవుని చిత్తాన్ని ఎలా తెలుసుకోవాలి? ప్రతిరోజు బైబిలు చదవాలి, ప్రార్థనలో దేవుని మార్గదర్శకత్వం అడగాలి, పరిశుద్ధాత్మ నడిపింపుకు లోబడాలి, దేవుని వాక్యానికి విరుద్ధమైన నిర్ణయాలు తీసుకోకూడదు, విశ్వాసంతో విధేయత చూపాలి. దేవుని చిత్తము అంటే దేవుని వాక్యాన్ని అనుసరించి, యేసుక్రీస్తును విశ్వసించి, పరిశుద్ధంగా జీవించి, ప్రేమతో మంచి కార్యాలు చేస్తూ దేవునికి మహిమ కలిగించే జీవితం గడపడం. ఇదే బైబిలు బోధించే దేవుని చిత్తము.